ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాపై నిరంతరం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపకు వచ్చిన ఉర్దూ వర్సిటీని తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపకు కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ను చంద్రబాబు అమరావతికి తీసుకెళ్లిపోయారని మండిపడ్డారు. గతంలో 2014-19లో కడప జిల్లాకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తీసుకుపోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, దాంట్లో టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, 250 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడపకిస్తే దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతోంది. గతంలోనే గుంటూరు కలెక్టర్ అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు, సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కడపలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని గుంటూరుకు, అమరావతికి తరలించిన పరిస్థితి. సో దీని గురించి తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లీగల్గా కూడా ప్రొసీడ్ కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా కోర్టులో వేసి దాన్ని స్టాల్ చేసే కార్యక్రమం, దానిపైన స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.